ఒక చిన్న గ్రామంలో రాజు అనే మంచి మనసున్న కుక్క, మీను అనే తెలివైన పిల్లి ఉండేవి. గ్రామంలో అందరూ వాటిని చూస్తే కుక్కా పిల్లి ఎప్పుడూ శత్రువులే అని అనుకునేవారు. కాని రాజు, మీను మాత్రం నిజమైన స్నేహితులు. ప్రతి ఉదయం రాజు గ్రామమంతా తిరిగి ఇళ్లను కాపాడేవాడు. మీను అయితే ఇళ్లలో ఎలుకలను పట్టి అందరికీ సహాయం చేసేది. ఒక రోజు గ్రామానికి పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లు విరిగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్లలో దాక్కున్నారు. అదే సమయంలో ఒక చిన్న బాబు అయిన చిన్ని అడవికి దగ్గరలో చిక్కుకుపోయాడు. అతను ఏడుస్తూ, అమ్మా, నన్ను కాపాడండి అని అరిచాడు. ఆ అరుపు రాజుకు వినిపించింది. వెంటనే అక్కడికి పరుగెత్తాడు. కాని మధ్యలో పెద్ద చెట్టు పడిపోవడంతో దారి మూసుకుపోయింది. రాజు ఎంత ప్రయత్నించినా దాటలేకపోయాడు. అప్పుడు మీను ఒక ఎత్తైన చెట్టు మీదకు ఎక్కి మరో చిన్న దారిని చూసింది. వెంటనే కిందికి వచ్చి, రాజూ, నా వెంట రా, ఇంకో దారి ఉంది అని చెప్పింది. ఇద్దరూ ఆ దారిలో వేగంగా పరుగెత్తారు. చివరకు చిన్ని దగ్గరకు చేరుకున్నారు. కాని మరో సమస్య ఎదురైంది. చిన్న ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాజు ధైర్యంగా నీళ్లలోకి దిగి చిన్నిని తన వీపుపై ఎక్కించుకున్నాడు. మీను పక్కనే నడుస్తూ దారి చూపించింది. ఎంతో కష్టపడి ముగ్గురూ సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. కుక్కా పిల్లి కలిసి ఇంత గొప్ప పని చేశాయా అని అందరూ చప్పట్లు కొట్టారు. గ్రామ పెద్ద రాజు, మీనును పిలిచి, మీరిద్దరూ మాకు ఒక గొప్ప పాఠం నేర్పారు. రూపం, జాతి, అలవాట్లు వేరు అయినా మనసులు కలిస్తే ఏ పని అయినా సాధ్యమే అని అన్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరూ కుక్కా పిల్లి శత్రువులు అని అనలేదు. వాటి కోసం చిన్న ఇల్లు కట్టారు. ప్రతిరోజూ మంచి ఆహారం పెట్టేవారు. ఒక రోజు మీను నవ్వుతూ, రాజూ, అందరూ మనం ఎప్పుడూ గొడవపడతామని అనుకున్నారు. కాని ఇప్పుడు మనల్ని చూసి స్నేహం అంటే ఏమిటో నేర్చుకుంటున్నారు అంది. రాజు కూడా నవ్వి, నిజమైన స్నేహితుడు కష్టాల్లో తోడు నిలిచేవాడే. నువ్వు నా జీవితంలో అలాంటి స్నేహితురాలివి అన్నాడు. ఇద్దరూ కలిసి గ్రామమంతా తిరుగుతూ అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా జీవించారు. పిల్లలు కూడా వాటితో ఆడుకుంటూ, స్నేహానికి ఎలాంటి గోడలు ఉండవు అని నేర్చుకున్నారు. నీతి: నిజమైన స్నేహానికి జాతి, రూపం, భేదాలు అడ్డంకి కావు. ఒకరిపై ఒకరికి నమ్మకం, సహాయం చేసే మనసు ఉంటే ఏ కష్టం అయినా జయించవచ్చు. హలో పిల్లలు, ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ అమ్మ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.